నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసి పోకో F7 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న క్రెడిట్ పోకో వాళ్ళకే. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ ఒకటి, అండ్ ఇక్కడ సైబర్ సిల్వర్ కలర్ ఒకటి ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ అన్నమాట. 7550 mAh బ్యాటరీ ఈజీగా 2 days ఈజీగా వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్, హెవీ యూజర్కి అయితే ఇట్లా 1.5 day ఈజీగా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 30,000 ఉంది. అండ్ 1st July నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ అదే బై ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. పెద్ద బ్యాటరీ, IP66, 68 అండ్ 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. 6.83 inches 1.5K POLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళది 50 MP IMX882 OS కెమెరా వస్తుంది. షామీ వాళ్ళ హైపర్ఓఎస్ వస్తుంది అన్నమాట. 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ 22.5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు, అంటే ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్ ఆడడం కూడా యూజ్ చేస్తుంది. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్ని రెండు కలిపి పడేసారు పోయి. స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్ అన్నట్టు కనిపిస్తుంది, అంతగానం బ్యాటరీ వచ్చింది. ఇక్కడ బాగానే ఉంది, విజువల్గా ఇదంతా కూడా బాగానే ఉంది. మంచి ప్రాసెసర్ వస్తుంది. వర్చువల్ ర్యామ్ అయితే ఇక్కడ మెయింటైన్ చేసి LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. 6000 mm² లెమన్ వేపర్ గురించి చెప్పడంతో పాటు టెంపరేచర్ ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. గేమింగ్ అక్కడ గ్లిచెస్ లాగ్స్ ఏమి ఉండవు. గేమింగ్కి సంబంధించిన మోడ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బై ఫీచర్స్ వైజ్ బాగుంది. 90 watts ఛార్జర్ ఉంది, టైం పడుతుంది. 90 watts అయినా సరే కూడా, లైక్ 7550 mAh బ్యాటరీ కాబట్టి టైం అయితే చాలా టైం పడుతుంది. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ మరి ఏమంటారు, రివర్స్ ఛార్జింగ్ ఉంది. లైక్ TWS ఇన్ఫోస్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటికి ఇది చాలా బాగానే ఉంటుంది. అండ్ నియో ఫ్లేర్ డెకోర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో సైబర్ సిల్వర్ కలర్ వేరియంట్ అయితే చాలా బాగానే ఉంది. అండ్ డ్యూయల్ గ్లాస్ డిజైన్తో పాటు కోర్నింగ్ లాగా 7 ప్రొడక్షన్, IP66, 68 అండ్ 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. కెమెరా శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 20 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఏకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లేకి అయితే అన్ని ఇచ్చి పడేసి 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్తో పాటు కూడా వస్తుంది. అండ్ పెద్ద డిస్ప్లే అనమాట, బాగుంది. యూవీ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే Wi-Fi 7 అండ్ Bluetooth 6తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఓఎస్ అప్డేట్స్ ఉన్నాయి. 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. కలర్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఫ్రాస్ట్ వైట్, సైబర్ సిల్వర్ ఎడిషన్ అండ్ ఫ్యాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో 3 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. 3 కలర్ ఆప్షన్స్ నుంచి కూడా మీరు పర్చేజ్ అది చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మీ అఫీషియల్ పోకోబెల్ వెబ్సైట్లో అయితే మీరు పర్చేజ్ చేసుకోవడానికి రాదు, కానీ ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే లిస్టింగ్ అయిపోయింది. సో నేను రికార్డింగ్ చేసాకైతే స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయిందనమాట. లైక్ కమింగ్ సూన్లో పడ్డది. సో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కానీ సపరేట్గా డెడికేటెడ్ అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ 512GB ర్యామ్, 512GB స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 34,000 ఉంది. తర్వాత 250GB స్టోరేజ్ అండ్ 12GB ర్యామ్ వేరియంట్ 32,000 ఉందన్నమాట. నా ఒపీనియన్లో ఇది 2GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని అయితే అంటే ఆఫర్స్ ప్రైస్ ఇట్లా 32,000 డిస్కౌంట్ వచ్చిందంటే ఇట్లా 30,000కి వచ్చింది అనుకోండి, మీ వాల్యూ ఫర్ మనీ అంటాను. తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. లైక్ ఫీల్ బాగుంది. లైక్ నాకు స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించినాయి అన్నమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ క్వాడ్ టియర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఇక్కడ ఒక కార్టెక్స్ X4 ప్రాసెసర్ 3.21 GHz మీద వస్తుంది. మిగతా 3 వచ్చేసరికి అయితేనేమో A720 3.01 GHz, తర్వాత 2 A720 వచ్చేసరికి 2.8 GHz మీద, మిగతా 2 8 720 కోసం 2 GHz మీద వస్తున్నాయి. సో డిఫరెంట్ టియర్ ఆర్కిటెక్చర్ మీద తీసుకొచ్చారు. అండ్ Adreno 825GB పాటు కూడా వస్తుంది. ఐసోటోప్ సిస్టమ్ అంటే సో సిస్టమ్ బేసిక్గా హీట్ రెడ్యూస్ చేయడానికి అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు UFS 4.1 స్టోరేజ్ అండ్ LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. పెద్ద డిస్ప్లే 6.83 inches 1.5K రెజల్యూషన్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. బాగుంది, డిస్ప్లే వైజ్ అయితే బాగుంది. కెమెరాస్ 50 MP వాళ్ళది సోనీ వల్ల డ్యూయల్ కెమెరా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ చూసుకుంటే మాత్రం 20 MP మెయిన్ కెమెరా వస్తారు. ఇక్కడ
సోనీ వాళ్ళ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది బ్యాక్ సైడ్. రికార్డింగ్ చూసుకుంటే ఇట్లా 4K 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ సైడ్ నుంచి రియర్ కెమెరా ఉంటుంది కదా, సో రియర్ కెమెరా నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. వ్లాగ్ మోడ్ ఉంది, వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్ వాల్యూ పాయింట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ అన్నమాట 7550 mAh బ్యాటరీ కాబట్టి మంచిగా ఉంది. ఇక్కడ లైక్ 90 watts ఛార్జర్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేసిన 100% ఏదైతే ఉందో 60 minutes ఛార్జింగ్ అయిపోతుంది మెన్షన్ చేసి, కానీ మోస్ట్లీ 60 minutes కాదు, కొంచెం ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు రూమ్ టెంపరేచర్ని బట్టి. థిక్నెస్ అయితే ఎక్కువ ఉంది, 7.9 థిక్నెస్. వెయిట్ ఎక్కువనే ఉంది, ఆబ్వియస్గా తక్కువ అనుకోవచ్చు. ఇంత బ్యాటరీ పెట్టుకోవడం కూడా 222 ఏమంటారు వెయిట్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం 5G నెట్వర్క్స్ అవైతేనే ఇక్కడ మెన్షన్ చేసిరు. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, AGPS, గ్లోనాస్, బైడోస్, గ్యాలియోస్, క్యూజెస్ అండ్ నావిక్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ఆంబియంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ అండ్ ఎలక్ట్రానిక్ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కోడెక్స్ అన్ని కూడా మీరు ఆన్ స్క్రీన్ చూసుకోవచ్చు. హైపర్ వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో 4 OS అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. బాక్స్లో ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టరు, Type-C కేబుల్, సిమ్ ప్రింట్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రొడక్షన్ కేస్తో పాటు వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే పోకో F7 5 కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది బై. ఆబ్వియస్గా హైపర్ ఓఎస్ వస్తుంది కాబట్టి కొంచెం UI కొంచెం బోర్డ్ తక్కువ ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటాయి. సో అవి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సిందే, మీరు సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నది మంచి ప్రాసెసర్ వస్తుంది, పర్ఫార్మెన్స్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఒక ప్రైస్ కార్డ్నే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో ప్రైస్ ఎక్కువ అనిపించింది, 30,000కి వచ్చింటే బాగుండు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏమవుతున్నాయో కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని చెప్పేసి లైక్ అండ్ షేర్ అయితే చేయండి పక్క. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.